సంగారెడ్డి జిల్లా హస్తినాపురం డివిజన్లోని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాధవరం నరసింహారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గజ్వేల్లో నిర్వహించిన దళిత గిరిజన దండోర సభలో అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరిస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి చేతితో పక్కకు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇంద్రారెడ్డి, నవీన్, యాదయ్య, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, వినోద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దళిత గిరిజన ఆత్మగౌరవ సభతోటి సభ నిర్వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు గజ్వేల్లో జరిగినటువంటి సభలో అంబేద్కర్ యొక్క చిత్రపటానికి అవమానం చేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరిస్తుంటే తన చేతోటి పక్క తోడడం జరిగింది. దాని నిరసనగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ డ్రగ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు డ్రగ్స్కు ఆరాధ్య దేవుడే మీ నాయకుడు మన రాహుల్ గాంధీ గారు ఫ్రాన్స్, మెక్సికో, ఇటలీ తదితర దేశాలకు వెళ్ళి డ్రగ్స్ తీసుకొచ్చి డ్రగ్స్ వ్యాపారం చేసే వ్యక్తే రాహుల్ గాంధీ. అలాంటి వ్యక్తి పార్టీలో పనిచేస్తూ నువ్వు ఈరోజు మాట్లాడడం చాలా దురదృష్టకరం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. రేవంత్ రెడ్డి గారు ఒక కేటీఆర్ అనే వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. నీలాగా కొండారెడ్డి పెళ్లిలో చెప్పుల దొంగతనం కానీ, కోళ్ళ దొంగతనం కానీ చేసి ఆ ఊరికెళ్ళి తార్పాటు చేసి ఆ ఊరికెళ్ళి వెళ్ళగొడితే గ్రామ పరిషత్ చేస్తే బయటకు వచ్చే వ్యక్తి నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజలు హింసించే విధంగా మాట్లాడుతున్నావు. ఈరోజు పీసీసీ అనేది ఒకప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉండేది. ఈరోజు పీసీసీ అనేది ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసే చీటింగ్ కంపెనీగా మారిపోయిందని తెలియజేస్తున్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎప్పటికైనా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. నీలాంటి వాటి మాట కలుపుల మాట నమ్మరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చాలా జాగ్రత్తగా ఉండు. లేని పక్షంలో తెలంగాణ ప్రజలు నిన్ను కూడా మీ ఊరికి వెళ్ళేటైతే తార్పాటు ఆ విధంగా నేను తెలంగాణ రాష్ట్రంలో కూడా బహిష్కరించే రోజు దగ్గర పడాలని తెలుసు. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సుధిరెడ్డి.